అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు పాటు దసరా నవరాత్రులను జరుపుకుంటాము. కాని ఈ 2025 సంవత్సరంలో 11 రోజులపాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము. దసరా పండుగ పూజా విధానం: ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి? జమ్మి చెట్టు పూజ విధానం: వాహన పూజ, పాలపిట్ట దర్శనం, విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. నవరాత్రుల్లో చివరి రోజున ప్రతిఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి. పూజ మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి. 2వ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం 7:30 గంటల ఉదయం 10:08 మధ్యలో అమ్మవారిని పూజించాలి, లేదా ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు. దసరా రోజు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందట. గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో అందంగా అలంకరించి, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి. ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి, మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి. ఈశాన్యంలో పూజగది ఉంటే పర్లేదు. కాని ఈశాన్యంలో పూజగది లేనివారు ఇంటి ఈశాన్యంలో పీఠన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవిని, కనకదుర్గాదేవిని, సరస్వతీదేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు. ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి. విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి కొన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా 2 దీపాలను వెలిగించాలి. ఒక్కో ప్రమిదలో 9 వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, పొంగలిని నివేదించండి. ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి. ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి. ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై కలుగుతుంది. ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట. కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి. సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం ఉదయం 7:15 మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యప్రాప్తి సిద్ధిస్తుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట. కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి.
ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన విజయం ముహూర్తం ఏర్పడుతుంది. ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది. ఈ అమృత ఘడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు. అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. దేవతలు పాలసముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ ముహూర్తాన్నే విజయ ముహూర్తం అని అంటారు. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం అర్ధరాత్రి 2:10 నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 2:38 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. 48 నిమిషాల పాటు అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది. అలాగే ఈ విజయ ముహూర్తంలో మనసులో ఏదైనా కోరుకొని దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరు వాహన పూజ చేసుకోవాలి. కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి. ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి వాహన పూజ చేయించుకుంటే ఎలాంటి ఆపదలు కలగకుండా ఉంటాయి. అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది. అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారపు ఆభరణాలు కొనడం వల్ల సంపూర్ణ లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది.